కంప్యూటర్స్ ఛానల్కు స్వాగతం. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు 6 సంవత్సరాల బీటెక్లో చేరేందుకు ఐఐటి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 8వ తేదీ మే 2024 నుంచి జూన్ 25 వరకు దరఖాస్తులకు అవకాశం. ఎంపికైన అభ్యర్థుల జాబితా జూలై 11న విడుదల అవుతుంది. ఆగస్టు తొలి వారంలో తరగతులు ప్రారంభం కానున్నాయి. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం RGUKT పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ఐఐటిలో 6 ఏళ్ల సమీకృత బీటెక్ ఇంజనీరింగ్ కోర్సులో 2024 నుండి 2025 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8వ జూన్ 2024 ఉదయం 11 గంటల నుంచి జూన్ 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వర్సిటీ వెబ్సైట్లో గాని, ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూలై 11న విడుదల చేస్తామని, జూలై 3వ వారంలో ఎంపికైన వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయి. PHC, క్యాప్, NCC, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను జూలై 1 నుండి తేదీ వరకు నూజివీడు ఐఐటిలో నిర్వహిస్తారు. 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 4% డిప్రివేషన్ స్కోర్ను జోడించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒక్కొక్క క్యాంపస్లో ఉన్న 1000 సీట్లకు అదనంగా EWS సీట్లు మరో 100 ఉంటాయి. దీంతో 4 క్యాంపస్లో కలిపి 4400 సీట్లు భర్తీ చేస్తారు. PUCకి ఏడాదికి ట్యూషన్ ఫీజు 45,000, ఇంజనీరింగ్కు ఏడాదికి 50,000, తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కాకుండా ఇతర రాష్ట్రాల వారికి 25% సూపర్ న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉండగా, అలాంటి అభ్యర్థులు ఏడాదికి ట్యూషన్ ఫీజు 1,50,000 రూపాయలు చెల్లించాలి. అర్హులైన వారికి ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం వర్తిస్తుంది. PUC చదివిన తరువాత విద్యార్థులు ఐఐటి నుంచి బయటకు వెళ్లి చదువుకోవాలసుకుంటే అందుకు అవకాశం ఉంటుంది. అప్లికేషన్లో అభ్యర్థి మెరిట్, కేటగిరీ, వారు ఇచ్చిన ప్రాధాన్యత ప్రకారం క్యాంపస్ కేటాయించబడుతుంది. ఒకసారి క్యాంపస్ కేటాయించిన తరువాత ట్రాన్స్ఫర్స్ అనుమతించబడ్వు. పూర్తి వివరాలతో మరో వీడియోలో కలుద్దాము. దయచేసి తెలుగు కంప్యూటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము మరొక వీడియోలో అప్డేట్స్ టు కలుద్దాము.